స్వాగతం. వైఎస్ఆర్సీపీ చరిత్ర బాలీవుడ్ దాకా తాకింది. ఇంకా ఇక్కడిక్కడే ఏదో ఆంధ్రప్రదేశ్లోనే కన్ఫైన్ అయిపోయినాయి వీళ్ళ వ్యవహారాలు అనుకుంటే, ఈ ఇతర సంబంధాలు దానికి ముందర ప్రిఫిక్స్లోను సఫిక్స్లు అనవసరం, వెనకాల సఫిక్స్లు అనవసరం. ఈ ఇతరేతర సంబంధాల వ్యవహారం బాలీవుడ్ దాకా తాకింది. ఒక బాలీవుడ్ నటిని వేధించారు వైసీపీ నాయకులు. ఒక ఆయన తన కుమారుడిని ప్రేమించింది అనే ఒక సాకుతో పిలిపించి కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి బెదిరించి ముందర కంపెన్సేషన్ కొంతమేరకు ఇచ్చారని, అయితే తర్వాత కూడా మళ్ళీ పట్టుబట్టడంతో సబ్ జైలు దాకా ఆ ఫ్యామిలీ మొత్తాన్ని వెళ్ళేలాగా చేశారని చెప్పేసి ప్రస్తుతం అమరావతి టాక్. సో సెక్రటేరియట్ చుట్టుపక్కలే ఈ వ్యవహారం ఇంత చేటు వినిపిస్తుంటే మరి వైసీపీ గుండెల్లో గుబులు పుట్టదా? దీంతోపాటు ఇంకా ఇతరత్ర అంశాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మొత్తం చకచకా కదులుతున్న మేయర్ పీఠాలు, వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే రేగిడి లక్ష్మణరావు గారు. అలాగే మస్తాన్ గారు, పొలిటికల్ అనలిస్ట్. ఇంకా మరి కాసేపట్లో డాక్టర్ ఏఎస్ రావు గారు జాయిన్ అవుతారు, టీడీపీ అధికార ప్రతినిధి. అండ్ జనసేన నుంచి సుజాత గారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ మస్తాన్ గారు, ఏంటంటే అంటే మనం టాలీవుడ్ దాటిపోయాం, బాలీవుడ్ దాకా వచ్చేసాం, రేపో మాపో హాలీవుడ్ దాకా వెళ్తామా? మన సంబంధాలు అక్కడ దాకా ఉన్నాయా? ఎందుకు వైసీపీ ప్రతిష్ట ఇలా మసక బారుతోంది? నిజంగా అంత అరాచకాలు చేశారా వైసీపీ? 99 వ్యూవర్స్కి, వాసుదేవన్ గారికి, రేగి లక్ష్మణరావు గారికి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఇవాళ మీరు ఎంచుకున్న టాపిక్ చూసినట్టయితే వైసీపీకి సంబంధించిన నేతల వ్యవహారాలు ఒకటొకటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. నిజానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం మాత్రమే ఇవన్నీ వెలుగు చూడటం మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చూసినట్లయితే మనకి విజయసాయి రెడ్డి గారు అండ్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వాళ్ళ భర్త విషయాలు ఒకటి, తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారు, సరే అది అప్పటి నుంచే ఉన్నది, బట్ అప్పుడు ప్లేర్ అప్ అయింది. సాయిరెడ్డి గారి వ్యవహారం మనం మాట్లాడకూడదండి. కోర్టు నుంచి ఆయన డైరెక్షన్స్ తీసుకున్నారు, మీడియా మాట్లాడద్దు, అలాగే అనలిస్టులు మాట్లాడద్దు, పొలిటికల్ లీడర్స్ మాట్లాడద్దు. ఆయన మినహా ఆ ఒక్క లీడర్ మినహా మిగిలిన లేదని మాట్లాడండి. ఓకే ఓకే సార్, అంటే నేను అంటే ఎన్నికల తర్వాత జరిగిన అంశాలను ప్రస్తావించాను కానీ దాన్ని వివరించాలని నా ప్రయత్నం కాదు. అది కోర్టు ఆదేశాలు నాకు కూడా నాలెడ్జ్ లో ఉన్నాయి, బట్ నేను దాన్ని జోలికి పోవట్లేదు. బట్ సంఘటన మాత్రం ప్రస్తావిస్తాను. అలాగే అనంతబాబు వ్యవహారం కూడా చూసినట్లయితే ఆయన నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. మళ్ళీ అడ్డతీగల పోలీస్ స్టేషన్ లో కూడా 13 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చాను, నన్ను బ్లాక్మెయిల్ చేసి దోచుకున్నారు మీకు తెలిసింది. తాజాగా చూసినట్లయితే ఇప్పుడు విజయవాడకి సంబంధించిన వ్యవహారం. అంటే ఇక్కడ నాకున్న సమాచారం ప్రకారం ఇదే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఆ సినీ నటి పేరు అయితే బయటికి రాలేదు, కానీ ఆ సినీ నటి తను ఒక కంప్లైంట్ ఇచ్చింది మహారాష్ట్ర పోలీసులకి 2000 ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్ 2021 ఆర్ 22. జిందాల్ అంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ సంబంధించిన పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ ఆమెను రేప్ చేశారని చెప్పేసి ఆమె పెంట్ హౌస్ లో, మహారాష్ట్రలోని పెంట్ హౌస్ లో ఇది జరిగింది. అప్పటికి ముందు ఆమెని సెల్ ఫోన్ లో మెసేజ్ల ద్వారా కానీ, ఫోన్లు చేయడం ద్వారా కానీ అనేక రకాలుగా వేధింపులకు గురి చేసిన తర్వాత ఏదో మాట్లాడదాం రమ్మని పిలిచి అక్కడ తనను రేప్ చేశారంటూ ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద మహారాష్ట్ర పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైన పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఇదే సినీ నటికి సంబంధించి ఇప్పుడు చూసినట్లయితే గత అంటే 2024 ఫిబ్రవరిలో కుక్కల విద్యాసాగర్ గారు కంప్లైంట్ మీద, అంటే కుక్కల విద్యాసాగర్ అంటే గతంలో వైసీపీ నేతగా ఉన్నారు, కుక్కల నాగేశ్వరరావు గారు పోటీ చేశారు మచిలీపట్నం నుంచి. వాళ్ళ కుమారుడికి సంబంధించి ఆమెతో సన్నిహితంగా ఉన్నారు, ఆమె డబ్బులు ఏదో డిమాండ్ చేసింది, దాని మీద కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మేరకు విజయవాడ పోలీసులు వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకి రిమాండ్కి పంపించడం, ఆ సందర్భంగా జరిగిన వ్యవహారాలను ఇప్పుడు వెలుగు చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏది కూడా అంటే చట్ట విరుద్ధంగా జరిగిందా, చట్టబద్ధంగా జరిగిందా అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఇవాళ నేను ఇందాక స్టేట్మెంట్ కూడా చూశాను. ఇప్పుడు ప్రస్తుత విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా కంప్లైంట్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే అది ఆ సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో ఇప్పుడు పత్రికల్లో టీవీల్లో వస్తా ఉందో దానికి సంబంధించి మాకు బాధితుల నుంచి కానీ ఎవరి నుంచి అయినా కూడా ఎటువంటి కంప్లైంట్ లేదు. కంప్లైంట్ కనుక వస్తే దానికి సంబంధించి తగు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వైసీపీ నేతలకు సంబంధించి ఇలా రావటం అనేది గమనించదగ్గ అంశం అయినప్పటికీ కూడా పర్టికులర్ గా ఈ విషయం మీద చూసినట్టయితే అదే సినీ నటి
దేశంలోనే వేల కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న సజ్జన్ జిందాల్ మీద కంప్లైంట్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ గారు, ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం ఉందా లేదా అనేది కూడా మనం ఇక్కడ తేలాల్సిన ఉంది. నాకైతే నాలెడ్జ్ లేదు, కేసుకి సంబంధం లేదు, పోలీసులు తేల్చాల్సిన అంశం. అయితే వైసీపీ నేతలు దీనిలో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు, కుక్కల విద్యాసాగర్కి మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారా లేదా ఇంకేమైనా ఇన్వాల్వ్ అయ్యారా అనేది కూడా తేలాల్సింది. ఎందుకంటే సజ్జన్ జిందాల్ ఆధ్వర్యంలో నడుస్తున్న జేఎస్డబ్ల్యూ స్టీల్ కడప జిల్లా జమ్మలమడుగు వద్ద 2023లో కొన్ని వేల కోట్ల రూపాయలతో 8,800 కోట్ల రూపాయలతో ఒక స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు. అయితే అప్పటికే ఆయన మీద అప్పటికి మహారాష్ట్ర పోలీస్ స్టేషన్లో ఇదే సినీ నటి కేసు ఫైల్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. అయితే ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం ఉందా, కుక్కల విద్యాసాగర్తో విడిగా ఆమె సన్నిహితంగా ఉండటం వల్ల ఈ విధంగా జరిగిందా అనే విషయాలు మనకి వెలుగులోకి రావాల్సిన అవసరం లేదా ఉంది. అయితే ఎలాగూ దీనిలో పవర్లో లేరు కదా, ఒక కంప్లైంట్ ఇచ్చి కొంచెం ఇబ్బంది పడదాము అనే ధోరణిలో ఏమన్నా ఆ కుటుంబం వ్యవహరిస్తోందా? ఈ కోణంలో కూడా పోలీసు ఏమన్నా దర్యాప్తు చేసే అవకాశం ఉందా మస్తాన్ గారు? అంటే ఇప్పుడు సినీ నటికి సంబంధించి ఇప్పుడు మనం చూసినట్టయితే 2024 ఫిబ్రవరిలో ఇదంతా జరిగినప్పుడు కనీసం సోషల్ మీడియాలో కానీ మామూలు అంటే మనకు వైసీపీకి వ్యతిరేకంగా కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు అంటే రాష్ట్రంలో డివైడ్ అయిపోయి ఉన్నాయి, పత్రికలు కానీ మీడియా ఛానల్స్ కానీ. అలా ఉన్న పరిస్థితుల్లో ఏ ఛానల్లో కానీ ఏ పేపర్లో కానీ ఒక్క ఇన్ఫర్మేషన్ కానీ దీనికి సంబంధించిన వ్యవహారం కానీ వెలుగు చోటు కూడా ఇక్కడ గమనించదగ్గ అంశం. అంటే నిజంగా వైసీపీ నేతలు పెద్ద స్థాయిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది కూడా ఇక్కడ అనుమానంగా ఉంది. ఎందుకంటే ఏ చిన్న అంశాన్ని కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే పత్రికలు కానీ మీడియా కానీ వదిలివేసే పరిస్థితి, ఉపేక్షించే పరిస్థితి ఎక్కడా లేదు మనం. అలాంటప్పుడు అప్పుడు ఫిబ్రవరిలో ఎందుకు ఇది బయటికి రాలేదు, ఇప్పుడు మాత్రమే ఎందుకు బయటకు వచ్చింది అనేది కూడా ఇక్కడ మనందరం కూడా గమనించాల్సిన అంశం అని నేను చెప్తాను వాళ్ళు. రైట్, ఒకసారి మనం రేగుల లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళాం. లక్ష్మణరావు గారు, నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్ను ఫేమ్ తెచ్చుకోవాలంటే వైసీపీలో జాయిన్ అయితే చాలు అనే పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి పేరు తెచ్చుకుంటున్నాము, పాజిటివ్గానా నెగిటివ్గానా అటాక్ వస్తుందా అనే అంశం పక్కన పెడితే పాపులర్ అవుతాం ముందర, పాపులర్ అయిన తర్వాత మనం బాగా ఎదగచ్చు అనే స్కీమ్లో ఏమన్నా మీ నాయకులు ఆలోచన చేస్తున్నారా? ఒకటి వెంబడి ఒకటి వివాదం కోర్టు పరిధిలో ఉన్నదని ఒక అంశం నేను మాట్లాడను, మిగిలిన రెండు తీసుకుందాం. దువ్వాడ శ్రీనివాస్ గారు, రుతురా గారని ఒకప్పుడు దూరదర్శన్లోనే దేంట్లో సీరియల్ వచ్చేది జెమినీలో, ఒక అటువంటి సీరియల్ లాగా అది కొనసాగుతూనే ఉందా ఆ ఎపిసోడ్. మధ్యలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఎపిసోడ్, మళ్ళీ ఇప్పుడు వచ్చి తాజాగా ఇంకొక ఈ విజయవాడ ఎపిసోడ్. ఏంటంటే ఇవి ఒక ప్రవాహమా, ఎక్కడైనా ఆగే అవకాశం ఉందా? మీ నాయకుడు బెంగళూరు నుంచి ఎప్పుడు వస్తాడు?